ఒకటి ఒకటి 2 2 3 3 4 4 ర్యాంకులు వచ్చినట్టు ఇప్పుడు అయ్యే చూస్తున్నారు. ఇప్పుడు కూడా still అయ్యే అదే చెప్తున్నా. దాంట్లో మనం ఏ ఇన్స్టిట్యూట్ ని సెలెక్ట్ చేసుకోవాలి, మేజర్ గా ఇంజనీరింగ్ కాలేజ్ లో కేటగిరైజేషన్. స్టూడెంట్ అయినా కానీ స్టూడెంట్ అయినా కానీ వాళ్ళు ఈ పర్టికులర్ కోర్స్ తీసుకోవాలి, ఈ కాలేజ్లోనే జాయిన్ అవ్వాలి, మనకి ఆ సీట్ రాకపోతే కనుక ఇప్పుడు మేనేజ్మెంట్ కొట్టాలని చెప్పేసి మీరు అన్నారు. అంటే నిజం గడప దాటక ముందే అబద్ధం ఏమవుతుందంటే ఊరంతా తిరిగి వచ్చేస్తుంది. సో ఈ కన్ఫ్యూజన్ లో ఏమవుతుందంటే ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకునే ప్రయత్నం చాలా టఫ్ అవుతుంది. స్టూడెంట్ విష్ అండ్ పేరెంట్ విష్ ఎలా అయిపోయిందంటే ఇవాళ ఇంజనీరింగ్ అంటే సాఫ్ట్వేర్, ఓన్లీ ఇంజనీరింగ్ అనేది సాఫ్ట్వేర్ అయితే ఇవాళ మనం అనుభవిస్తున్నటువంటి రోడ్, ఈ ట్రాన్స్పోర్టేషన్, ఈ బ్రిడ్జెస్ అయితే ఆ బ్రాంచెస్ కూడా షట్ డౌన్ చేయడం స్టార్ట్ చేశారు. 2020కి బాగా డిమాండ్ ఉందని చెప్పి వీళ్ళంతా ఆఫర్ చేశారు. 20 ఇండస్ట్రీ అంతా కూడా లే ఆఫ్స్ జరుగుతాయి. సో అంత ఆపర్చునిటీస్ బయట ఉండి ఇంకా స్టిల్ ఖాళీగా ఉన్నారు. కొంతమంది ఏం చేస్తారంటే బీటెక్ అయిన తర్వాత ఎంబీఏలో కూడా వెళ్తున్నారు. వై ఆపర్చునిటీ దొరకట్లేదు. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇందాక క్లియర్స్ ఏంటంటే నేను అగైన్ మీతో విభేదిస్తాను ఈ పాయింట్ లో కూడా. ఆపర్చునిటీస్ దొరకట్లేదు అనేది అవాస్తవం. అబ్బాయి ఫలానా కాలేజీలోనే చదువుదాం అనుకుంటున్నాడండి, లేదా మా అమ్మాయిని నేను ఫలానా కాలేజీలోనే చదివిస్తానండి. నేను అడుగుతా ఉంటా ఎందుకు ఆ ఫలానా కాలేజీ. సో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆ ఫలానా కాలేజీలో చదివితేనే బీటెక్ చదివినట్లు, ఆ ఫలానా కాలేజీలో చదివితేనే వాళ్ళ అమ్మాయికి ప్లేస్మెంట్ వచ్చిందనే ఒక అపోహ. ఇది ఎక్కడి నుంచి క్రియేట్ అయింది? ఆ ఫలానా మీ స్టూడెంట్ డెఫినెట్ గా పాస్ అయిపోతాడు. పాస్ అవుతాడా ఫెయిల్ అవుతాడు అనేది వీళ్ళు ఎలా డిసైడ్ చేస్తారు? ఆ కాలేజీలో చదివితే డెఫినెట్ గా మీ స్టూడెంట్ కి జాబ్ వస్తుంది ఫైనల్ ఇయర్ వెళ్ళేసరికి. ఎలా జాబ్ వస్తుంది అనేది వీళ్ళు గ్యారంటీ ఇవ్వగలుగుతారు. బీటెక్ అయ్యేసరికి యావరేజ్ గా 20 లక్షలు 25 లక్షలు కట్టి కూడా ఇవాళ ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి, అంటే ఎంతో కష్టపడి రెక్కడితే కానీ డొక్కాడిన కుటుంబాల నుంచి కూడా వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్లి ఈ అంతా నిజమని నమ్మి అక్కడ జాయిన్ చేయించి ఈ ఫీజు కట్టడానికి ఏం చేయాలి? అయితే ఒక ఎడ్యుకేషన్ లోన్స్ తీసుకోవాలి. పిల్లల్ని మనం క్వాలిటీ ఇన్స్టిట్యూషన్స్ లో 2 విషయాల కోసం జాయిన్ చేస్తాం. దేనికోసం జాయిన్ చేస్తామంటే ఒకటి ప్లేస్మెంట్స్ గురించి నేను చాలా వివరంగా మీకు ఇవాళ తెలియపరుస్తాను. సో అంటే ఇక్కడ 20 లక్షలు 25 లక్షలు కట్టిన స్టూడెంట్ కి ఈ గవర్నమెంట్ అఫిలియేటెడ్ కాలేజీలో గవర్నమెంట్ ఇచ్చిన ఫీ రియంబర్స్మెంట్ ద్వారా చదువుకున్న స్టూడెంట్ కి, అంటే తనకి సంవత్సరానికి 4 సంవత్సరాల మీద ఎంత పడుతుంది ఫీ రియంబర్స్మెంట్ పోను, ఆ ఫీజులు ఈ ఫీజులు 10,000 సంవత్సరానికి. అంటే తనకి మొత్తం బీటెక్ ఒక 40,000 50,000 అయిపోతుంది విత్ బుక్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇక్కడ వచ్చేసరికి ఇదే బీటెక్ 20 lakhs తో చదువుతున్నాడు. ఈవెన్ తో డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్ లోనే జరుగుతుంది. బట్ ఇంటర్వ్యూకి వెళ్ళేసరికి ఏమవుతుంది? దేవర్ గివెన్ విత్ ఈక్వల్ ఆపర్చునిటీ. అంటే ఇప్పుడు హెచ్ఆర్ మేనేజర్ ఇతను రెజ్యూమర్ లో 20 lakhs పెట్టి బీటెక్ చదివాడు, ఇతనేమో 40,000 చదివాడు కాబట్టి ఇతను వద్దని ఏమండు. పేరెంట్స్ ఫస్ట్ క్లారిటీ తీసుకొచ్చుకోవాలి. 40,000 ప్రాక్టికల్ అప్లికబిలిటీ ఎవరైతే ఉందో, ఎవరి దగ్గర అయితే మంచి కమ్యూనికేషన్ కమాండ్ ఉందో, టెక్నికల్ నాలెడ్జ్ ఉందో, ఎవరి దగ్గర అయితే మంచి లీడర్షిప్ అండ్ కాన్ఫిడెన్స్ స్కిల్స్ ఉన్నాయో ఆ స్టూడెంట్ ని కంపెనీ సెలెక్ట్ చేసుకుంటాం. మీకు కావాల్సింది ఏంటి? మీమ్స్ కావాలి, వల్గారిటీ కావాలి, వల్గారిటీ కంటెంట్ కావాలి. ఇవి ఉంటే ఏమవుతుంది? ఇవాళ ఎంత వల్గారిటీ ఎంత కాంట్రవర్షియల్ మనం మార్కెట్ లో తీసుకెళ్తే మనకు అంత వ్యూవర్షిప్ అండ్ సబ్స్క్రిప్షన్. స్టూడెంట్స్ కూడా అట్లాగే దాని గురించి వస్తున్నారు, దాని గురించి ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యే సపోర్ట్ చేస్తున్నారు. అదే ఇప్పుడు యూస్ఫుల్ గురించి మాట్లాడగా స్టూడెంట్ అక్కడ యూట్యూబ్ లో ఎక్కడ మనం చూసినా ఇంజనీరింగ్ కోర్సెస్ జాయిన్ చేసే తల్లిదండ్రులు చెప్పే విషయం ఏంటంటే కాలేజీని బట్టి లేదా చదివే కోర్సుని బట్టి మీ పాప లేదా మీ బాబు భవిష్యత్తు ఏం మారు. అందరికి మహర్షి సినిమా బాగా తెలుసు. అందులో మహేష్ బాబు చెప్పింది అది వాస్తవం. నాకు నువ్వు ఇచ్చే శాలరీ నువ్వు ఇచ్చే ఫెసిలిటీస్ రాదు, నా నుంచి ఇంకేం కావాలి.